మావోయిస్టు పార్టీ అధినేత నంబాల కేశవరావును నిన్న భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులతో పాటు ఆ మావోయిస్టు పార్టీ అధినేతనే భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అధినేత మొట్టమొదటిసారిగా ఒక పార్టీ అధినేతను మొట్టమొదటిసారిగా భద్రతా బలగాలు టచ్ చేయడం, ఆయన ఎన్కౌంటర్ చేయడం. అయితే దీనికి సంబంధించి పౌర హక్కుల సంఘం నేతలు మనకు ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర వీళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఆపరేషన్ ఎలా జరిగింది, ఎన్కౌంటర్ బూటకమని వాళ్ళు అంటున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మావోయిస్టు పార్టీ అధినేత నంబాల కేశవరావును నిన్న ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్న చెప్పండి, మీరు ఒక పార్టీ అధినేతనే భద్రతా బలగాలు మొట్టమొదటిసారిగా ఎన్కౌంటర్ చేయడం అనేది గత 40 ఏళ్ల చరిత్రలో మొదటిసారి. దీన్ని ఎట్లా చూస్తారు? 3 అంచెల భద్రతా వ్యవస్థను దాటి ఎట్లా భద్రతా బలగాలు ఆయన్ను ఎన్కౌంటర్ చేశారు? మొదటగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిజంగానే పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మూర్తి చనిపోయింది అనే విషయం మనకు అందరికీ అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే, ఇంతకు ముందు కూడా ఎంతోమంది అగ్రనేతలు, ప్రధాన కార్యదర్శి కాకపోవచ్చు కానీ ఎంతోమంది అగ్రనేతలు చనిపోయినా కూడా ఆ ఉద్యమం ముందుకెళ్ళిన చరిత్ర అనేది మనకు ఉన్నది. ముఖ్యంగా ఈ హత్య మీద కూడా అనేక అనుమానాలు రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ క్రమంలో అంటే బస్తర్లో ఉన్నటువంటి సహజ వనరులను కొల్లగొట్టడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మీద, మహిళల మీద అత్యాచారాలు చేస్తూ, వాళ్ళని నిర్వాసితులు చేస్తూ చంపుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎన్కౌంటర్ జరిగినటువంటి సందర్భంలో కూడా మావోయిస్టులు చనిపోతే వాళ్ళ శవాలను మోయడానికి తీసుకెళ్లినటువంటి ఆదివాసులను కూడా చంపేసి అదే బండిలో వేసినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర మన పాలకులది. ముఖ్యంగా ఈ క్రమంలో ఆదివాసుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కాబట్టి మేము చర్చలకు వస్తాం, మా పేరు చెప్పి ఆదివాసులను చంపుతున్నారు కాబట్టి మేము చర్చలకు వస్తామని చెప్పి 4-5 సార్లు వాళ్ళు ప్రకటించారు. అయినా కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తే వాళ్ళు ప్రధానంగా ఈ దేశ వనరులు, ఈ దేశ ప్రజలకు చెందాలనేటువంటి డిమాండ్ను తీసుకొచ్చి వాళ్ళు ముందు పెడతారు. కాబట్టి ఈ ప్రభుత్వ ముసుగు తొలగిపోతుంది, ఇది ప్రజల వైపు కాదు కార్పొరేట్ల వైపు అనే విషయము బయటకు వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వము చర్చలకు రావట్లేదని మేము ప్రజా సంఘాలుగా భావిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ప్రధానంగా శత్రు దేశాలతోని చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఈ దేశ పౌరులైనటువంటి మావోయిస్టులతో చర్చలు జరపడానికి సమస్య ఏమొస్తుంది? వాళ్ళు లేవనెత్తుతున్న మావోయిస్టులను ఈరోజు అగ్రనాయకత్వాన్ని చంపేయవచ్చు. ప్రధానంగా వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు, మీరు పరిష్కారాలు కనుక్కోకుండా ఎవరిని చంపినా కానీ సమస్యలు అయితే ముందు ఉంటాయి. కాబట్టి ఈరోజు మావోయిస్టు నాయకత్వం లేకపోవచ్చు కానీ సమస్యలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రజలు ఏదో రూపంలో ఆ సమస్యలను ముందు తీసుకొచ్చి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది దేశ చరిత్రలో ఎంతో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యంగా ఈరోజు నంబాల కేశవరావును కోల్పోవడం అంటే ఈ దేశ ప్రజలు ఒక తమ ప్రియతమ నాయకుడిని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవితకాలము కృషి చేసింది, పనిచేసింది పేద ప్రజల కోసం. కాబట్టి ఈరోజు ఒక గొప్ప నాయకుడిని పేద ప్రజలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ సొంత జీవితాలను వదిలేసుకొని ఈ దేశ ప్రజల కోసము వాళ్ళ సమస్యల మీద వాళ్ళు కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక ముందైనా కానీ ప్రజలు గుర్తెరిగి రేపు రాబోయే సమస్యల కోసం వాళ్ళు కొట్లాడింది. కాబట్టి ఈరోజు అందరూ ముందుకొచ్చి చర్చల ప్రతిపాదన ముందు తీసుకొచ్చి ప్రభుత్వం చర్చలు జరిపేలా మనము డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. మనకు నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళు ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై మాట్లాడడానికి పూర్వ విద్యార్థి విప్లవ వేదిక నిజామాబాద్ జిల్లా కన్వీనరు విజయరామారావు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు? మావోయిస్టు పార్టీ అధినేతనే భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి, ఇక మావోయిస్టు పార్టీ ఉంటుందా, ఇక అయిపోయిందా? మిత్రమా, ముందుగా పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. నిన్న 21 మేన మావోయిస్టు పార్టీ చీఫ్ సుప్రీం అయినటువంటి కామ్రేడ్ నంబల్ల కేశవరావు గారికి మేము ముందుగా రెడ్ సల్యూట్స్ తెలియజేస్తూ విప్లవాభివందన తెలియజేస్తూ ఉన్నాం. అమర్ హై కామ్రేడ్ కేశవరావు. నిన్న కామ్రేడ్ కేశవరావుతో సహా కామ్రేడ్ నవీన్ జంగ్ పత్రిక ఎడిటర్, వాళ్ళిద్దరితో సమానంగా మరొక 26 మందిని బూటకపు ఎన్కౌంటర్ల పేరిట బీజేపీ ప్రభుత్వం కాల్చి చంపింది. దీనికి ముమ్మాటికి అది ఎన్కౌంటర్ కాదు. ఒరిస్సాలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతున్నటువంటి
నంబాల కేశవరావును పట్టుకొచ్చి కాల్చి చంపడం జరిగింది. దానికి నిదర్శనాలు ఉన్నాయి. మాకు అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు, ఒరిస్సా నుంచి అందినటువంటి సమాచారం మేరకు మాకు అందిన సమాచారం ఏంటంటే కేశవరావును పట్టుకొచ్చి కాల్చి చంపారు. ఆయన అంత ఈజీగా దొరికే వ్యక్తి కాదు. ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి కొంతమంది బీజేపీ ఎంపీలు, ఛత్తీస్గఢ్కు చెందినటువంటి కొంతమంది బీజేపీ ఎంపీలు కలిసి ఆయన ఉన్నటువంటి హాస్పిటల్ యొక్క ట్రీట్మెంట్ ఎక్కడైతే పొందుతున్నాడో దాని అడ్రస్ ఇవ్వడంతో ద్రోహులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తనను కాల్చి చంపడం జరిగింది. అది ముమ్మాటికి బూటక్ ఎన్కౌంటరే. అట్లాగే 31 మార్చ్ 2026 వరకు మావోయిస్టు పార్టీని అంతం చేస్తా, మావోయిస్టు ముక్త భారత్ అంటున్నటువంటి అమిత్ షా మోడీలు వాళ్ళకే మేమే ఒక ప్రజానికంలో భాగమై మేము కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. అయ్యా మోడీ అండ్ అమిత్ షా, మావోయిస్టు పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. దానికి ఒక సిద్ధాంతం ఉంది, దానికి ఒక లక్ష్యం ఉంది. అదొక సుదీర్ఘకాలమైనటువంటి సాయుధ పోరాటాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ, ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి పార్టీ. ఆకలి, దారిద్ర్యము, నిరుద్యోగము ఉన్నంత కాలము, ధరలు పెరుగుతున్నంత కాలము, ఉద్యోగాలు కల్పించనంత కాలము, రైతులకు మేలు చేయనంత కాలము, ఈ భూమిని దోచుకునేటటువంటి వాళ్ళు ఉన్నంత కాలము, దోపిడీ ఉన్నంత కాలము ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఆ ప్రశ్నించే వాళ్ళే మావోయిస్టు పార్టీ, ఆ ప్రశ్నించే వాళ్ళే ఆదివాసీలు. నువ్వు అభివృద్ధి పేరిట అభివృద్ధి జరగాలి అని నిజంగా కోరుకుంటే ఆదాని అంబానీలే అభివృద్ధి చేయక్కర్లేదు. నువ్వు ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అమ్మేశాడు, అమిత్ షా అమ్మేసిండు. ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో రోడ్ల పేరిట అభివృద్ధి అని చెప్పని అంటున్నావు. రోడ్లు వేయడానికి ఆదివాసీలు వ్యతిరేకం కాదు, రోడ్లు వేయడానికి మావోయిస్టులు అది వ్యతిరేకం కాదు. అక్కడ చిన్న రోడ్ వేసినా చాలు. అక్కడ స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు, రైతులు భూమికి పండించడానికి, పంటలు పండించడానికి వెళ్ళడానికి వీలు లేకుండా చేసినావు, నీళ్లు తాగడానికి లేకుండా చేసినావు, కాలకృత్యాలు తీర్చుకోకుండా చేసినావు. కాబట్టి అక్కడ ఆదివాసీలను అణిచివేయాలి, చంపాలన్న ఉద్దేశంతో నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నావు. కాబట్టి అది సరైంది కాదు. అట్లాగే 31 మార్చి 2026 వరకు మావోయిస్టు పార్టీని అంతమొందిస్తా అని చెప్పని అంటున్నటువంటిది అది ప్రజలు చూసుకుంటారు. అంతమవుతుందా కాదా అనేది ప్రజలే జవాబు చెప్తారు. ప్రజలే దానికి సరైనటువంటి సమాధానం ఉంటుంది అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదొకటి. మొన్న పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్లో దాడి జరిగింది. అమాయకమైనటువంటి ఒక 26-27 మంది ప్రాణాలు కోల్పోయినరు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. పాకిస్తాన్ చేసినటువంటి టెర్రరిస్టులు చేసినటువంటి దాడి పూర్తిగా మన దేశం మీద జరిగినటువంటి దాడిగానే భావిస్తున్నాం. అక్కడ టెర్రరిస్టులు చేసింది ఎంత తప్పో ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఇండియన్ ఆర్మీ చేస్తున్నది కూడా అంతే తప్పు. అక్కడ అమాయకులను వాళ్ళు చంపిర్రు, ఇక్కడ మీరు అమాయకులను కూడా చంపుతూ ఉన్నారు. అట్లాగే శాంతియుత చర్చలు జరపాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి, ఇరువైపులా నష్టం ఉండొద్దు, ప్రాణ నష్టం ఉండొద్దు. మాకు కొంత గ్యాప్ ఇవ్వండి, టైం ఇవ్వండి, 6 నెలల కాల్పుల విరమణ మేము ప్రకటిస్తూ ఉన్నాము అని చెప్పి మావోయిస్టు పార్టీ తన లేఖలు పంపితే స్పందించలేదు మోడీ అండ్ అమిత్ షా. చర్చలు జరపడానికి, రష్యా యుక్రెయిన్ మధ్యలో యుద్ధం ఆపడానికి నువ్వు ట్రంప్తో చర్చలు జరుపుతా అంటావు. పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ బలూచిస్తాన్ను విడగొట్టి బలూచిస్తాన్తో నువ్వు చర్చలు జరుపుతావు. నాగాలాండ్లో, బోడోల్యాండ్లో వాళ్ళతో చర్చలు జరుపుతావు. ఈశాన్య భారతంలో జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఘర్షణ నేపథ్యంలో వాళ్ళతో చర్చలు జరుపుతావు. పంజాబ్ను విడగొట్టి ఖలిస్తాన్ ఏర్పాటు చేయాలి అంటే ఖలిస్తాన్తో చర్చలు జరుపుతావు. అంటే దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలను ఆపడానికి, నివారించడానికి చర్చలు జరిపే మోడీ ఇవాళ నీ దేశ బిడ్డలు చనిపోతుంటే, నీ దేశ బిడ్డలను కాల్చి చంపుతుంటే ఇక్కడ చర్చలు జరపడానికి నీకేం అడ్డంకి? మరొక విషయం, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు తాను ఆదివాసీ మహిళ. ఇక్కడ ఆదివాసీలు చనిపోతేనేమో, చంపుతుంటేనేమో ఖండించదు, స్పందించదు. పహల్గామ్ దాడి జరిగితే స్పందిస్తారు. అది చాలా విచారకరంగా మేము భావిస్తూ ఉన్నాం. మరొక విషయం, పహల్గామ్ టెర్రరిస్టులు ఇంతవరకు దొరకలేదు. పహల్గామ్ టెర్రరిస్టులు ఒక 4 ఉన్నారు. ఆ 4ని పట్టుకోవడానికి నువ్వు సాహసించవు. నీ దేశ బిడ్డలైనటువంటి ఆదివాసులను, మావోయిస్టులను ఇక్కడ ప్రశ్నించే వాళ్ళని చంపుతూ ఉన్నావు. ఇది సరైంది కాదు. దీని వెనుక విశ్వ హిందూ పరిషత్ ఉంటుంది, దీని వెనుక బజరంగ్ దళ్ ఉంటుంది, దీని వెనుక ఏబీవీపీ ఉంటుంది, దీని వెనుక బీజేపీ ఉంటుంది, దీని వెనుక ఆర్ఎస్ఎస్ కూడా ఉంటుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్లస్ ఏబీవీపీ వాళ్ళు పన్నినటువంటి కుట్రలో భాగంగా తెలంగాణకు చెందినటువంటి బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, తర్వాత ఛత్తీస్గఢ్కి చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా దీనికి కారణము ఈ కుట్ర వెనుక. సో మావోయిస్టు పార్టీ అక్కడ ఏంటంటే అక్కడ ప్రశ్నిస్తున్న వాళ్ళను చంపాలనేది బీజేపీ యొక్క ధ్యేయంగా కనబడతా ఉన్నది. ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయాలనుకుంటున్నది. చివరిగా బీజేపీ ఆర్ఎస్ఎస్లు ముందుగా మావోయిస్టులను చంపాలనేది ఉద్దేశం పెట్టుకున్నది. నెక్స్ట్ టార్గెట్ క్రైస్తవులు అవుతారు, నెక్స్ట్ టార్గెట్ ముస్లింలు అవుతారు, నెక్స్ట్ టార్గెట్ మహిళలు అవుతారు. ఈ 140 కోట్ల మంది భారతీయుల్లో సగం జనాభా గల ఈ వర్గాలకు చెందినటువంటి వాళ్ళను నిర్మూలించడం ద్వారా ఆర్ఎస్ఎస్ తన హిందూ మతోన్మాదాన్ని ఒక దేశ రాజ్యంగా ప్రకటించుకోవాలని చూస్తున్న క్రమంలోనే 31 మార్చి 2026 అనే డెడ్లైన్గా మేము భావిస్తూ ఉన్నాము. మీరు చెప్పండి. సరే, సైనికులు టెర్రరిస్టులు అమాయకులను కాల్చారు, ఇక్కడ సైనికులు కూడా ఆదివాసీ అమాయకులను మావోయిస్టులు కాల్చారని చెప్తున్నారు కదా. మన 70 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను ఈ మావోయిస్టులు మన నంబాల కేశవరావుల ఈయన నేతృత్వంలోనే 70 మంది మావోయిస్టులను 2 గుట్టల మధ్య అత్యంత దారుణంగా చంపారనే వార్తలు వచ్చాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని కూడా చంపడానికి ప్రయత్నించారు, దాడికి ప్రయత్నించారన్నది. దీన్ని ఎట్లా చెప్తారు? మళ్ళీ మావోయిస్టులు వాళ్ళని కూడా చంపదు కదా. ఇది 10-12 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద జరిగినటువంటి విషయం. చంద్రబాబుపై దాడి 2005 కంటే ముందు జరిగింది. 2005 కంటే ముందు జరిగినప్పుడు అక్కడ అది ఒక ప్రతిఘటన ఉద్యమం, ప్రతీకార ఉద్యమం కాదు. వీళ్ళను అప్పటి నుంచి కూడా మావోయిస్టుల పైన, అప్పుడున్నటువంటి పీపుల్స్ వార్ మీద, అప్పుడున్నటువంటి ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దాడులు ఆపాలనేటటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా చాలామందిని చంపి వాళ్ళు వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్లో వీళ్ళు కూడా కోల్పోయారు, సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా కోల్పోయారు. వాళ్ళు కూడా ఉద్యోగస్తులే, మేము కూడా నమ్ముతాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒక ప్రతిఘటన ఉద్యమం కాబట్టి అందుకే రెండు వైపులా ప్రతిఘటన ఉద్యమాలు జరగకుండా, ప్రతీకార ఉద్యమాలు జరగకుండా, పగతో రగిలిపోకుండా ఎక్కడికో ఒక దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని మేము కూడా మధ్యవర్తుల ద్వారా శాంతియుత చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాం. శాంతి చర్చలు అని మీరు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు బందూకులు వదిలి, అడవులను వదిలి బయటకు వస్తలేరు కదా. మా బందూకులు పట్టుకుంటే మేము శాంతి చర్చలు జరుపుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇటీవల స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. మీరు తుపాకులు పట్టుకొని అడవిలో ఉండి చర్చలు అంటే ఎట్లా అని అంటున్నారు. ఒకటి, తుపాకులు పట్టుకోవడం పెద్ద నేరమేం కాదు. ఆ మాటకు వస్తే జనంలో ఉన్నటువంటి చాలామంది కూడా రాజకీయ నాయకుల దగ్గర తుపాకులు కూడా ఉన్నాయి. వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తున్నారు. ఎమ్మెల్యే ఎంపీల నుండి మొదలు మంత్రుల వరకు కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక గూండా రాజ్యాన్ని నడుపుతున్నటువంటి రాజకీయ నాయకులు, పెట్టుబడిదారుల దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి. ఈవెన్ ఒక కార్పొరేట్ శక్తులు కూడా వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా చిన్న పిస్టలో, రివాల్వరో పట్టుకొని వాళ్ళు బయటకు వెళ్తారు. అది తప్పు కాదు. అందుకే వీళ్ళంతా రాజ్యాంగబద్ధంగా తీసుకున్నారు కదా, పర్మిషన్తో తీసుకున్నారు. రాజ్యాంగబద్ధంగా తీసుకుంటున్నప్పుడు, రాజ్యాంగం మీద ఇతనికి నమ్మకం ఉన్నప్పుడు, నీకు రాజ్యాంగం మీద నువ్వు ఎన్నికైనవు కాబట్టి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎన్నికయ్యారు కాబట్టి, నీకు నిజంగా చర్చల మీద నమ్మకం ఉంటే కనుక నువ్వేం చేయాలి? మావోయిస్టు పార్టీకి రాజ్యాంగం మీద నమ్మకం లేకపోవచ్చు, లేదు కాబట్టి వాళ్ళు ప్రతిపాదన పెట్టిండ్రు. నీకుంది కదా, నువ్వు గెలిచినావు కాబట్టి నీ విలువలు నువ్వు కాపాడుకో, నీ మోరల్ వాల్యూస్ నువ్వు కాపాడుకొని వాళ్ళను చర్చలకు పిలువు, అదే ఎజెండా పెట్టు. కానీ తుపాకులు వదిలేసిన తర్వాత చర్చలు ఎందుకు ఉంటాయి? చర్చలు ఉండవు. అదే మరి ఇండియాలో ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలో వాళ్ళతోటి, ఈవెన్ మణిపూర్లో జరిగినటువంటి వాళ్ళతోటి ఘర్షణ నేపథ్యంలో కూడా మణిపూర్ ప్రజలను కోరలేదు, మీరు ఆయుధాలు వదిలేయండి అని చెప్పని కోరలేదు. ఓకే, అయినా వాళ్ళతో చర్చలు జరపలేదు. కాశ్మీరీ మిలిటెంట్లతో కూడా కోరలేదు, ఏది ఆయుధాలు వదిలేయండి అని చెప్పని. ఆయుధం అనేది అక్కడ ఒక ఆత్మరక్షణ కొరకు ఎదుటి వ్యక్తి, ఈవెన్ ఇవాళ మనకు మైదాన ప్రాంతంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఒక పోలీసు ఉన్నాడు, ఒక ఎస్ఐ ఉన్నారు. ఇవాళ ఎస్ఐకి మనం ఎప్పుడు భయపడగలుగుతాం అంటే ఆయన దగ్గర ఒక రివాల్వర్ ఉంది. ఎస్ఐ గారి దగ్గర, సిఐ గారి దగ్గర, డిఎస్పీ గారి దగ్గర ఒక రివాల్వర్ ఉంటుంది, ఒక పిస్టల్ ఉంటుంది. ఒక పోలీస్ చేతిలో, సాధారణ పోలీస్ చేతిలో ఒక లాఠీ ఉంటుంది. ఆ లాఠీ కూడా ఒక ఆయుధం లాంటిదే. ఆ లాఠీ ఆయన చేతిలో ఉంది కాబట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేయగలుగుతాడు. అది భయం. అదే ట్రాఫిక్ పోలీస్ చేతిలో ఒక కట్టె లేకపోతే, లాఠీ లేకపోతే నువ్వు నేను ఎందుకు భయపడతాం? పోలీస్ చేతిలో కట్టె లేదురా బాయ్, మనం ఇష్టం ఉన్నట్టు పోదాం రా బాయ్ అంటాడు. లాఠీ పట్టుకున్నారు అంటే అదొక ఆయుధం లాంటిదే. అంటే కంట్రోల్ చేయడానికి అది భయమా, భక్త, తర్వాత సంగతి. సో ఆయుధాలు వదలాలి అని చెప్పానంటే అదే ఎజెండా పెట్టు. మీరు ఆయుధాలు వదలాలి అని అంటే మరి ఎవరితో చర్చలు జరపాలి? ఇలా నంబాల కేశవరావుతో చర్చలు జరపాల్సి వస్తుంది కాబట్టి, నాకు శాంతియుతమైనటువంటి చర్చలు నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఆ వ్యక్తిని ముందు చంపేస్తే బాగుంటుందని చెప్పి
కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం మేరకు కేశవరావును చంపడం జరిగింది. అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తాం. మనతో పాటు మాట్లాడడానికి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. అన్న నమస్తే. ఏంటన్నా అసలు నక్సలిజాన్ని ఎంతమంది ఇస్తా అని ఒక డెడ్ లైన్ పెట్టడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇంకా అదే మరి డెడ్ లైన్ పెట్టి తుదముట్టించడం అనేది మావోయిస్టు రహిత సమాజం కావాలి అని ఏ ప్రజానీకం కోరుకున్నారు? ఏ ప్రజానీకం మీకు దరఖాస్తులు పెట్టి రాసింది? మరి ఎందుకు పెట్టిండ్రు? అది ఎవరు అడగండి. అయితే ప్రజలు అడుగుతున్నది ఏంటంటే 2026 మార్చి 31 కల్లా ఉద్యోగాలు ఇవ్వండి, ఒక్క నిరుద్యోగి లేకుండా చేయండి అని అడుగుతున్నారు. మరి అది చేయండి, మావోయిజం పోతుంది. మీరు 80 కోట్ల మందికి ప్రజా పంపిణీ ద్వారా బియ్యం సప్లై చేస్తున్నారు. మరి 80 కోట్ల మందికి చేయకుండా కాండి అంటే ఆకలి లేకుండా చేయండి, దరిద్రం లేకుండా చేయండి, అసమానతలు లేకుండా చేయండి. అటువంటి పాలసీ విధానాలను రూపొందించండి. కానీ ఇప్పటికిప్పుడు భారతదేశానికి మావోయిజం పెద్ద సమస్య ఏం కాలేదు. అందుకని ఆ పాలసీని మానుకొని మీ అభివృద్ధి నమూనా ఏదైతే అమలు పరుస్తున్నారో ఆ అభివృద్ధి నమూనాకు స్వస్తి పలకండి. ఈ దేశంలో ఉన్న సారవంతమైన విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. ప్రైవేట్ పరం చేయాలనుకున్న ఆ క్రమంలో ఎవరు అడ్డొస్తే వాళ్ళను చంపేస్తామని ఆ ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ సాయి ప్రకటించి ఉన్నాడు. చెట్ల అడ్డం వస్తే చెట్లను నరికేసిండ్రు. ఇప్పటికే హస్దేవ్ అడవుల్లో లక్షలాది చెట్లను నరికేసిండ్రు. చెట్లను, అడవులను, గుట్టలను, నట్టులను నరికేసి విధ్వంసం చేస్తే రేపటి తరాలకు మీరు ఇంత ఆక్సిజన్ అన్నా ఇవ్వగలరా? ఒక గుట్టను, ఒక చెట్టును, ఒక భూగర్భంలో ఉన్న వస్తువును తీసుకుంటే ఇంకా ఉంటుందా? మిగులుతుందా? అది వచ్చే తరాలకు ఏమి ఇస్తారు? అది అభివృద్ధి. ఆ ఖనిజ సంపద తీసి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే ఇక మరి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను మనం ఎందుకు స్థాపించుకున్నట్టు? ఈ పాటికే ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వాళ్ళకు అమ్మేసుకుంటుంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటుంది. మరి ఎటుకెళ్ళి ఇస్తారు? ఇవ్వరు కదా. మరి ఆ 2 కోట్ల ఉద్యోగాలు పొందని నిరుద్యోగ యువత ఏం ఆలోచిస్తుంది? వాళ్ళు కన్నెర చేస్తే మీ అధికార పీఠాలు మనుగడ సాగించగలవా? నంబాల కేశవరావు చేతిలోకి, అలాంటి వ్యక్తుల చేతిలోకి ఆయన 50 ఏండ్లుగా ఆయుధం పట్టుకున్నాడు. 50 ఏండ్లుగా ఆయుధం ఒక వ్యక్తి చేతిలోకి ఆయుధం ఎందుకు వస్తుంది అని శాస్త్రీయంగా ఆలోచించండి. ఆయుధం పట్టుకున్నందుకు గాను ఆయుధాన్ని ఎత్తిపెట్టి చంపటం కాదు. అది సమాధానాన్ని, పరిష్కారాన్ని కనుగొనలేదు. కనుక ఆయన ఆయుధం పట్టుకోవడానికి ఏ డిమాండ్లు అయితే ముందుకు తీసుకొస్తున్నారో, ఏ ఆకాంక్షలు అయితే, ఏ ప్రజల ఆశయాలు అయితే ముందల పెట్టాడో ఆ ఆశయాలను పరిగణలోకి తీసుకొని వాటికి పరిష్కార మార్గాలు కనుక్కుంటే తప్ప మావోయిజం అంతం కాదు అని, మీరు అంతం చేయలేరు అని మాజీ డీజీపీ దొర చెప్పి ఉన్నాడు. ఆలకించండి అన్న. ఇప్పుడు పౌర హక్కుల సంఘాలు నక్సలిజం ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా చేస్తున్నాయి కదా. మళ్ళీ జవాన్లను చంపినప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రి మీద దాడి చేసిన సందర్భంలో కావచ్చు, అట్లా వాళ్ళని చంపడం మళ్ళీ మానవత్వమా, అది హక్కుల, అది సమానత్వమా, రాజ్యాంగమా అని ప్రశ్నిస్తే ఏం చెప్తారు? ఈ ప్రశ్న ఇప్పుడు మీరు ప్రశ్నించింది కాదు. మేము 53 సంవత్సరాలు పనిచేస్తున్నాం, 53 సంవత్సరాలుగా అడుగుతున్నాం, మళ్ళీ చెప్పిందే చెప్తున్నాం. హింస ఉండొద్దు అని కోరుకుంటాం. శాంతి కాముకులం. పౌర హక్కుల సంఘం శాంతి కార్మిని కోరుకునే సంఘం. హింస ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది? ప్రభుత్వం నుంచి ప్రారంభించబడుతుంది. ప్రభుత్వం హింస చేయకపోతే ప్రతి హింస ఉండదు. కనుక పోలీసులు చనిపోతే ఎవరు బాధ్యత వహించాలంటే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ హింసలో ఎవరైనా రాలిపోతారు, అమాయకులు పోతారు, పోలీసులు పోతారు, నక్సలైట్లు పోతారు, ఆదివాసీలు పోతారు, ఆదివాసీ మహిళలు పోతారు. ఇదే కదా, ఇది వద్దనుకునే కదా మేము అంటున్నది. అయితే ఈ ప్రభుత్వం బాధ్యత వహించి ఉండడం అని దాటవేయటం కాదు. కానీ మేము చెప్తున్నది ఏంటంటే, ఈ మొత్తం హింసా ప్రక్రియలో ఎవరి ప్రాణం పోతే, పోలీసుల ప్రాణం పోయినా, మామూలు వాళ్ళ ప్రాణం పోయినా, మేము అడుగుతున్నది ఏంటంటే న్యాయ విచారణ జరిపించండి అంటాం, ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వండి అంటాం, అన్ని రకాలుగా ఆదుకోండి అంటాం, నష్టపరిహారం చెల్లించండి అంటాం, ఆ హంతకులను తీసుకొచ్చి న్యాయస్థానం ముందు పెట్టి శిక్షించండి అంటాం. గింత తప్ప ఇంకేంది మేము అడిగేది? మేము ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ పోలీసులు చనిపోయినప్పుడు మేము అడగకముందే చేస్తున్నారు. ఇక మేము అడిగేది ఏంది?
కనుక అడుగుతలేము. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఏమేస్తున్నామంటే, పోలీసులు చనిపోయినప్పుడు మీకు కనబడవా అని మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకు ఒక ప్రశ్న. నేను చెప్పిన లెక్కల్లో 400 మంది ఆదివాసీలు చనిపోయారు. 400 మంది ఆదివాసీలు ఎందుకు చనిపోతున్నారని ఆ ప్రశ్నించే వాళ్ళు ఈ ప్రశ్న ఏమనండి? 450 మందిలో 150 మంది ఆదివాసీ మహిళలు చనిపోతున్నారు. ఆ ప్రశ్నించే వాళ్ళు ఈ ప్రశ్న అదే గొంతుతో ఆ ప్రశ్న అడగమనండి. అసంఖ్యాకమైన ఆదివాసీ మహిళలు ఏం చెప్పాలి? అత్యాచారాలకు గురవుతున్నారు. ఒక్క మాట చెప్పనా, నెలలు కుటుంబాలకు దూరమై ఆకులాకుల అంగీలు వేసుకొని, టీషర్ట్లు వేసుకొని, జీన్ ప్యాంట్లు వేసుకొని, అత్యధికమైన ఆయుధాలు ధరించి భుజాలకు వేసుకొని అడవులో తిరుగుతున్న వాళ్లకు ఒక మహిళ కనబడితే ఒక మానసిక ప్రవృత్తి ఎట్లా ఉంటుంది? ఎంతమంది ఆదివాసీ మానాలు గాల్లో కలిసిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించమని ఆ ప్రశ్నలు అడుగుతున్న వాళ్లకు మేము సవినయంగా చెప్తున్నాం. శాంతి కోరుకుందాం అందరం కలిసి. ప్రభుత్వం ఫస్ట్ శాంతి కోరుకునే శక్తిగా ముందుకు రావాలని, మీరు పోలీసులు చనిపోతున్నప్పుడు పౌర హక్కుల సంఘాలు అడుగుతలేవు అనుకున్న మీరు మాతో రండి, ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని నిలదీసి శాంతిని నెలకొల్పే విధంగా చేద్దాం. ఓకే, ఇది మనకు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనతో చెప్తున్న మాటలు. శాంతి చర్చలు ఉండాలి, అది ప్రభుత్వం వైపు అయినా మావోయిస్టుల వైపు నుంచి అయినా శాంతి జరిగితేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన చెప్తా ఉన్నారు.